ఐసీఎస్సి వల్ల వచ్చే అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, స్ట్రాంగ్ బేసిక్స్. ఐసీఎస్సి లో కాన్సెప్ట్స్ డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్టి పట్టి చదివే విధానం అనేది తక్కువ ఉంటుంది. అంటే మ్యాథ్స్ లో ఓన్లీ ఫార్ములా మాత్రమే కాకుండా ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది అనేది నేర్పిస్తారు. అలాగే సైన్స్ లో ఓన్లీ డయాగ్రామ్స్ మాత్రమే కాకుండా ఎక్స్పెరిమెంట్స్ మీద ఎక్కువగా అయితే ఫోకస్ చేస్తారు. సెకండ్ వన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతుంది. ఐసీఎస్సి లో సిలబస్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఎస్సేస్, లెటర్స్, కంపారిజన్స్ వల్ల రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అలాగే ఫ్యూచర్ లో ఇంటర్వ్యూస్, ప్రెజెంటేషన్స్ లో కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. థర్డ్ వన్, ఓవరాల్ స్కిల్ డెవలప్మెంట్. పిల్లలకు మార్క్స్ మాత్రమే కాదు, స్కిల్స్ ని డెవలప్ చేస్తుంది. ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ వల్ల పిల్లల్లో రీసెర్చ్ హ్యాబిట్ అనేది పెరుగుతుంది. అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఐసీఎస్సి వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, సిలబస్ హెవీగా ఉంటుంది. ఇదే మెయిన్ ప్రాబ్లం. పిల్లలందరికీ అయితే ఇది సూట్ అవ్వదు. డైలీ కన్సిస్టెన్సీగా చదవగలిగే వాళ్ళకి మాత్రమే ఇది సూట్ అవుతుంది, లేకపోతే బ్యాక్ లాగ్ అయితే పడుతుంది. సెకండ్ వన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి డైరెక్ట్ అలైన్మెంట్ తక్కువ. ఐసీఎస్సి కాన్సెప్ట్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఎగ్జామ్ ప్యాటర్న్ కి అయితే మ్యాచ్ అవ్వదు. సో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కోచింగ్ కంపల్సరీ తీసుకోవాలి. థర్డ్ వన్, లిమిటెడ్ స్కూల్స్ ప్లస్ కాస్ట్. ఐసీఎస్సి స్కూల్స్ అనేవి అన్ని చోట్ల ఉండవు, కొన్ని చోట్ల మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. అలాగే సిబిఎస్ఈ స్టేట్ కంటే ఈ ఐసీఎస్సి ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది. కన్సిస్టెన్సీ ప్లస్ ఇంట్రెస్ట్ లేకపోతే మీ పిల్లలకు ఐసీఎస్సి తీసుకున్నా సరే అది వేస్టే అవుతుంది. సో ఐసీఎస్సి, సిబిఎస్ఈ, స్టేట్ చదివించడం వల్ల మీ పిల్లలు ఏదో అయిపోతారు అని కాకుండా వాళ్ళకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోనే జాయిన్ చేయండి. అప్పుడే మీ పిల్లలు ఏదైనా సరే సాధించగలరు.